ఉన్న సంవత్సరాలు, ఏ సంవత్సరాలు? పాడుగా ఉన్న 70 సంవత్సరాలు సంపూర్తిగా పోతున్నాయి. ఆమేన్. ఈ రోజున నీ జీవితంలో కూడా ఈ వాక్యాన్ని వినగలిగితే, గ్రహించగలిగితే, నువ్వెక్కడ పాడైపోయావా? కుటుంబ పరంగా పాడైపోయావా? ఆస్తి పరంగా పాడైపోయావా? లేకపోతే నీ ఆరోగ్య పరంగా పాడైపోయావా? నీ ఆధ్యాత్మిక జీవితంలో పాడైపోయావా? నీ యొక్క వ్యక్తిగత జీవితం పాడైపోయిందా? పాడైపోయిన సంవత్సరాలు సంపూర్తిగా పోతున్నాయి. ఒక నూతన ఆరంభం కాబోతుంది. ఈ రోజున నూతన అభిషేకంతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ఒక నూతనంగా మరలా యెరూషలేమును దేవుడు ఎలాగైతే కట్టించాడో నీ జీవితాన్ని మరలా నా ప్రభువు కట్టించబోతున్నాడు. పాడైపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని, పాడైపోయిన నీ దాంపత్య జీవితాన్ని, పాడైపోయిన నీ వ్యాపారాన్ని, పాడైపోయిన నీ వ్యవసాయ రంగాన్ని, పాడైపోయినటువంటి నీ బ్రతుకును దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? నూతనంగా కట్టబోతున్నాడు. నూతన ప్రారంభం కాబోతుంది. దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. నువ్వు గ్రహించాలి. ఇక పాడు అనే మాట నీ నోట రాకుండా ఉండదు. ఆరోగ్యం పాడైంది అనకూడదు. ఆమె ఆస్తి పాడైపోయింది అనే మాట నీ నోట ఉండదు. ఇక ఆమె చెప్ప దేవుడు ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. పాడైపోయినటువంటి ఆ యొక్క సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఏమైంది తెలుసా? పూర్తి అవుతుందని దానిని గ్రహించాడు. ఈ లేఖనం ద్వారా నువ్వు గ్రహించవలసింది ఏంటో తెలుసా? నీ పాడైపోయింది అనుకున్న నీ జీవితం పాడైపోయింది, ఇదిగో నా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం పాడైపోయింది అనుకుంటున్నావుగా, దేవుడు ఒక నూతన కార్యాన్ని చేస్తాడు. నువ్వు గ్రహించగలిగితే 70 సంవత్సరాలు పాడైపోయిన పాడు దీపగా ఉన్న యెరూషలేమును దేవుడు ఏం చేశాడో తెలుసా? మరలా ఒక నూతనంగా దాన్ని నిర్మించాడు. ప్రతిష్ఠిత పర్వతంగా దాన్ని ప్రతిష్ఠించాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా అన్ని కార్యాలు చేయబోతున్నాడా? నీ పిల్లల జీవితాలను చూసి ఏడిసేవా? ఇంతకాలం నీ పిల్లల యొక్క బ్రతుకులు చూసి ఏడ్చేవా? అయ్యో, నా పిల్లల యొక్క బ్రతుకులు పాడైపోయాయి, నా జీవితం పాడైపోయింది, అయ్యో నా యొక్క ఆస్తి అంత పాడైపోయింది, నా ఆస్తిని అంతటిని కూడా వ్యర్థంగా పాడు చేశాను. ఇక పాడు అనే మాట సంపూర్తి అవుతుంది. ఇక ఎన్నడూ పాడైపోయింది అన్న మాట నీ నోట రాకుండా దేవుడు నూతనమైన కార్యాన్ని చేసి నీ నోట నవ్వును ఉంచును కాక.